Hi sir, Namaste. This is Dandasi Chakka from Odisha, Barampur sir. యాక్చువల్లీ నా లైఫ్లో సార్ చిన్నప్పటి నుండి నాకు ఒక గోల్ ఉండేది. జోకి నేను ఫారిన్ కంట్రీ వెళ్ళి మంచిగా సంపాదించుకోవాలి, నా ఫ్యామిలీని మంచిగా నేను చూసుకోవాలని నాకు చాలా ఆశగా ఉండేది సార్. దెన్ నేను 2016లో డిప్లొమా కంప్లీట్ చేశాను సార్. అంత తర్వాత చాలా దగ్గరికి నేను వర్క్ కోసమని ఇండియాలో వెళ్ళాను సార్. కానీ నాకు ఒక కరెక్ట్ అయిన నా ఎడ్యుకేషన్‌కి తగిలిన ప్లాట్‌ఫార్మ్ అనేది నాకు ఎక్కడ సెట్ అవ్వలేదు సార్. తర్వాత 2018లో సార్ నాకు ఒక అవకాశం వచ్చింది సార్ ఫారెన్ వెళ్ళడానికి ఒక ఏజెంట్ త్రూలో. అది కూడా ట్రేడ్ అనేది సార్ వర్క్ పర్మిట్ రిసీవరే. కానీ అక్కడికి నేను వెళ్ళాక సార్ నాకు ఆ పొజిషన్ కాక నాకు ఒక హెల్పర్ పొజిషన్‌లో పెట్టారు సార్. జోకి నేను అక్కడ అప్ టు 3 మంత్స్ సార్ చాలా సఫర్ అయ్యాను సార్. చాలా సఫర్ అయ్యాను. అంటే నేను ఇండియాలో అనుకోయిందే ఒకటి. కానీ నేను ఫారెన్ వచ్చాక జరిగింది ఒకటి సార్ నాతోని. నేను చాలా బాధపడాను సార్. దెన్ అక్కడి నుండి నేను ఏజెంట్‌కి కూడా కాంటాక్ట్ చేశాను సార్. కానీ అతను ఏ ఒక్క రెస్పాన్స్ అనేది ఇవ్వలేదు సార్. అక్కడి నుండి మళ్ళీ మా ఇంటి వాళ్ళు టికెట్ చేసి నన్ను ఇండియా రప్పించారు సార్. తర్వాత నేను ఇండియాలో మళ్ళీ అక్కడక్కడ కొన్ని కంపెనీస్‌లో వర్క్ చేశాను. కానీ నాకు నా ఎడ్యుకేషన్‌కి తగిలిన ఎక్కడ సార్ నాకు ఒక కరెక్ట్‌గా ఒక ప్లేస్ అనేది నాకు ఎక్కడ సెట్ అవ్వలేదు సార్. దెన్ అలాగా కొన్ని సంవత్సరాలు వెయిట్ చేశాను సార్. తర్వాత మీ యొక్క కేఎంసీ విజయనగరంలో ఉన్నది సార్. దీని గురించి అని నాకు మా ఒక అన్నయ్య చెప్పాడు సార్. జోకి రష్యాలో ప్రెజెంట్ వర్క్ చేస్తున్నారు. అక్కడ అతని యొక్క ఫ్రెండ్ అతనికి చెప్పరికి ఇలాగ విజయనగరంలో ఒక కేఎంసీ ఇన్స్టిట్యూట్ ఉన్నది. అక్కడ మా వాళ్ళు అక్కడ ట్రైనింగ్ తీసుకునే వాళ్ళు ఒమాన్‌లో పనిచేస్తున్నారు. అతని పేరు దుర్గా సాయి అనుకున్నారు సార్. మీ యొక్క స్టూడెంట్. తర్వాత మీ నంబరు ఎలాగైనా నేను సంపాదించి సార్ మీకు కాల్ చేసి మీతో మాట్లాడాలి. ఏమో ఇదే నాకు ఒక లాస్ట్ అండ్ ఫైనల్ ఆపర్చునిటీ ఫర్ మై లైఫ్ సార్ టు స్టాండ్ టు మూవ్ ఫార్వర్డ్ అని ఆలోచించి మీ నంబర్ తీసుకొని మీకు కాల్ చేశాను సార్. కానీ మీతోని మాట్లాడిన తర్వాత సార్ మీ యొక్క కమిట్మెంట్ మాటలు అనేది నాకు చాలా బాగా తగిలింది సార్. మీతోని మీరు మాట్లాడారు ఎలాగా ఏంటి ఒక వర్క్ గురించి అనేది పూరా డీటెయిల్స్గా చెప్పారు సార్. తర్వాత నేను మీ దగ్గరికి డెమో క్లాస్కి వచ్చాను సార్. మీరు డెమో క్లాస్ 1 to 2 అవర్స్ డెమో క్లాస్ చెప్పారు సార్. దాంట్లో కూడా కొన్ని వాల్యుబుల్ పాయింట్స్, వాల్యుబుల్ సమయం ప్లస్ మనం ఎలాగ ఉండాలి, ఏం చేయాలి, అవుట్ ఆఫ్ వెళ్తే ఎలాగ జాగ్రత్తలు పడాలి, ఏ ఒక్క ప్లస్ పాయింట్ ప్రతి ఒక్కటి మీరు ఆ డెమో క్లాస్లో చెప్పారు సార్. అంత నాకు ఆ ఒక డెమో క్లాస్ అనేది నచ్చి నేను మీ యొక్క ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. దెన్ మీరు చెప్పిన కమిట్మెంట్ సార్ చెప్పారుకి నేను మీకు 45 డేస్లోనే ఎలాగైనా జాబ్ వచ్చి రప్పించే బాధ్యత నాది అన్నారు సార్. కానీ మీరు ఇచ్చే వార్డ్ సార్ 10 డేస్లో ఫుల్ఫిల్ అయ్యింది సార్. నాకు 10 డేస్లో ఫుల్ఫిల్ అయింది. నేను 10 డేస్లో సౌదీ అల్బైరక్ కంపెనీకి ఇంటర్వ్యూ ఫేస్ చేశాను సార్. వర్క్ పర్మిట్ పొజిషన్ కోసమని నేను సెలెక్ట్ కూడా అయ్యాను సార్. నాకు చాలా సంతోషం సార్. ఎందుకంటే మీరు క్లాస్లో 10 డేస్లోన ఏది చెప్పారు సార్ అదే నాకు ఇంటర్వ్యూకి చాలా హెల్ప్ఫుల్ అయింది సార్. 100లో 100% సార్ అదే నాకు ఇంటర్వ్యూలో వచ్చింది సార్. నేను సక్సెస్ కూడా అయ్యాను సార్. దెన్ అక్కడి నుండి నేను మళ్ళీ రిటర్న్ వచ్చాను సార్. మీ యొక్క క్లాస్లో మళ్ళీ అటెండ్ అయ్యాను. నాకు చాలా సపోర్ట్ చేశారు సార్. మీరు ఇచ్చిన కమిట్మెంట్, మీరు ఇచ్చిన వార్డ్ సార్, మీరు అన్నారు మీకు ఎంత ప్యాకేజ్ నేను ఇప్పిస్తాను అన్నారు సార్. ఆ ప్యాకేజ్ కూడా నాకు ఇప్పించారు. దెన్ జాబ్ అన్నారు సార్, జాబ్ కూడా ఇప్పించారు సార్. నాకు చాలా సంతోషం సార్. నాకు చాలా సంతోషము. ప్లస్ నేను నా లైఫ్లో మరి ఏం చేసుకోగలుగుతానా లేదు అని చాలా సఫర్తో చాలా టెన్షన్లో ఉండాను. కానీ సార్ నాకు ఇప్పుడు ఆ టెన్షన్ లేదు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మీరు ఈ యొక్క గ్రేట్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు సార్. థ్యాంక్ యూ సార్.